ప్రపంచ పటాన్ని దగ్గరగా చూస్తే కొన్ని చోట్ల ఒక దేశం మధ్యలో ఇంకో దేశం ఇరుక్కుపోయినట్టు కనిపిస్తుంది. మొదటి చూపులో అది మ్యాప్ తప్పుగా వేసినట్టే అనిపిస్తుంది. కానీ అది పొరపాటు కాదు. నిజంగానే ప్రపంచంలో దేశం లోపల మరో దేశం ఉండే ప్రాంతాలు ఉన్నాయి. ఈ వింతకు కారణం భౌగోళికం కంటే ఎక్కువగా చరిత్ర. ముందు ఒక సింపుల్ విషయం తెలుసుకుందాం. ఒక దేశం ప్రాంతం మొత్తం మరో దేశం భూభాగం మధ్యలో చిక్కుకుపోతే దాన్ని ఎన్క్లేవ్ అని అంటారు. అంటే ఆ భూభాగం చుట్టూ ఉన్న భూమంతా ఇంకో దేశానిదే. మ్యాప్లో చూస్తే చిన్న విషయంలా కనిపించినా నిజ జీవితంలో ఇది చాలా పెద్ద ప్రశ్నలను తెస్తుంది. అక్కడి వాళ్ళు ఎవరికి చెందారు? వాళ్ళు తమ దేశానికి వెళ్లాలంటే ఎలా వెళ్తారు? పాఠశాల, ఆసుపత్రి, సరుకులు, ప్రయాణం ఇవి అన్నీ సరిహద్దులతో ఎలా మారిపోతాయి? అందుకే ఈ చిన్న మ్యాప్ రహస్యం నిజానికి పెద్ద ప్రపంచ కథ. ఇప్పుడు ఒక ప్రసిద్ధ ఉదాహరణ చూద్దాం. లెసోతో. లెసోతో అనే దేశం పూర్తిగా దక్షిణాఫ్రికా మధ్యలో ఉంటుంది. అంటే లెసోతోకి సముద్రం లేదు. చుట్టూ ఉన్న భూమంతా దక్షిణాఫ్రికాదే. మ్యాప్లో ఇది చాలా శాంతంగా కనిపించినా ఇలాంటి భౌగోళిక స్థానం ఒక దేశం జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఒక పూర్తి దేశం ఇంకో దేశం మధ్యలో ఉన్న ఉదాహరణ. కానీ కొన్నిసార్లు మొత్తం దేశం కాదు, దేశంలోని చిన్న భాగమే ఇంకో దేశం లోపల చిక్కుకుపోతుంది. ఇలాంటివి ఎప్పుడెప్పుడు ఏర్పడ్డాయంటే రాజ్యాలు, రాజులు, పాత ఒప్పందాలు, యుద్ధాలు అన్నీ కలిసి సరిహద్దులను గందరగోళంగి. ఇప్పటి దేశాలు మనం చూసేలా ఎప్పటినుంచి ఒకే విధంగా లేవు. చాలా సరిహద్దులు ప్రకృతిని చూసి కాదు, అప్పటి రాజకీయం చూసి వేసినవే. ఒక గ్రామం ఒక రాజుకి, పక్క గ్రామం ఇంకో రాజుకి చెందిన రోజుల్లో భవిష్యత్తులో ఇలాంటి మ్యాప్ వింతలు మిగిలిపోయాయి. కాలం మారింది, రాజ్యాలు పోయాయి, కానీ కొన్ని సరిహద్దులు మాత్రం అలాగే మిగిలిపోయాయి. అందుకే ఈరోజు కూడా కొన్ని దేశాల్లో మ్యాప్ చూసిన వాళ్లకు అర్థం కాని రేఖలు కనిపిస్తాయి. మరి ఇలాంటి సరిహద్దులు ఎందుకు ముఖ్యం? ఎందుకంటే మ్యాప్పై వేసిన ఒక చిన్న రేఖ అక్కడి ప్రజల ప్రయాణం నుంచి వ్యాపారం వరకు అన్నింటినీ ప్రభావితం చేయగలదు. కొన్నిసార్లు ఒక దేశానికి చేరడానికి ముందుగా ఇంకో దేశం గుండా వెళ్లాల్సి వస్తుంది. అది కేవలం భౌగోళిక విచిత్రం కాదు, అది నిజమైన జీవన అనుభవం. ప్రపంచ సరిహద్దులు మనం స్కూల్లో చూసిన సూటి గీతలు మాత్రమే కావు. ప్రతి వింత సరిహద్దు వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి చిన్న భూభాగం వెనుక ఒక పెద్ద రాజకీయ నిర్ణయం లేదా పాత ఒప్పందం దాగి ఉంటుంది. అందుకే ప్రపంచ పటాన్ని మరోసారి చూస్తే అది కేవలం భూమి చిత్రం కాదు, మానవ చరిత్ర గీసిన కథలా కనిపిస్తుంది.